పోలవరం బనకజర్ల నది జలాల వెనుక అసలు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఎవరెవరి కుట్ర ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ నది జలాల వెనకాల అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరి కుట్ర ఉంది, ముఖ్యంగా ఈ రాజకీయాల కుట్ర కూడా ఉంది అంటున్నారు. ఇందులో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గోదావరి నది, కృష్ణా నది జలాల మీద ఎప్పటి నుంచో ఎప్పుడు రాజకీయం అవసరం అంటే రాజకీయం చేయాలి అని రాజకీయ నాయకులు అనుకున్నప్పుడల్లా ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిండేది నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ నీళ్లు అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక సెంటిమెంట్, చాలా సున్నితమైనటువంటి అంశం. మరి పదే పదే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే, ఎప్పుడు ఏ ఇష్యూ రావాలన్నా సరే, లేకపోతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మనుగడ కొనసాగించాలన్నారా ఆయా రాష్ట్రాలలో ఈ నీటి వివాదం అనేది కాస్త రాజకీయ వివాదంగా మారుస్తున్నారు. అసలు ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే గోదావరి నదీ జలాల విషయం పైన ఈరోజు చర్చ. మరి GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అని చెప్పేసి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని నీటి వివాదాల పరిష్కారానికి ఒక పంచాయతీ పెడతారు. దాన్ని అపెక్స్ కౌన్సిల్ అంటారు. మరి ఈ గోదావరి గత 100 సంవత్సరాల చరిత్ర, ఈ నీళ్లు సముద్రంలో కలిసిపోయి నీటి చరిత్ర తీసుకుంటే ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్గా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి ఇస్తున్నటువంటి నివేదిక. ఓకే. మరి సముద్రంలో కలిసేటువంటి నీటిని గోదావరి, కృష్ణ, పెన్నా నదులు అనుసంధానం చేసి రాయలసీమ, అటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ రకంగా అన్యాయం చేకూరుతుందనేది ఈ రోజుకి ఏ రాజకీయ నాయకుడు కూడా విశ్లేషించేటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు ఏమంటారు, తెలంగాణ ప్రాంతానికి మాకు ఏం నష్టము లేదు పోలవరం బనకచెర్ల ద్వారా, కానీ బనకచెర్ల ముంపు ప్రాంతాలు అంటే వెనకనున్నటువంటి ప్రాంతాలు మాకు ముంపుకు గురవుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడున్నా ఏ ప్రాజెక్టు నిర్మించినా R&R ప్యాకేజ్ కింద ముంపు ప్రాంతాలకు పరిహారం ఇస్తారు, చేస్తారు. ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ ఎక్కడ సమస్య అంటే కృష్ణానది పరివాహక ప్రాంతము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. గోదావరి నది తెలంగాణ భూభాగం ద్వారానే ఆంధ్రప్రదేశ్ తద్వారా సముద్రంలోకి కలుస్తాయి. సో పరివాహక ప్రాంతాలను బట్టే నీళ్లు మేము కేటాయించుకుంటాము మా ప్రయోజనాలకు తగ్గట్టుగా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా వాదిస్తూ ఉంది. మరి నిజంగా ఈరోజు తెలంగాణ భూభాగంలో ఎక్కడైనా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. పోలవరం బనకచెర్ల అనుసంధానం ద్వారా తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుందా, లాభం చేకూర్చుతుందా అనే మనం విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, పోలవరం ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి పైన ఉండేటువంటి డ్యాములన్నీ నిండితేనే కదా కిందకి నీళ్ళు వదిలేది. ఏ రాష్ట్రాలైనా, గోదావరి అయినా కృష్ణా అయినా పైన ఉన్నటువంటి డ్యాములు ఫ్లోటింగ్ ఎక్కువై వాటర్ అయితేనే గేట్లు ఎత్తేసి కిందికి వదులుతారు. మరి కిందికి వదిలినటువంటి నీళ్లను వాడుకుంటే అంటే తెలంగాణ రాజకీయ నాయకులకు ఏ విధమైనటువంటి సమస్య నాకు ఇక్కడ అర్థం కానటువంటి అంశం. మరి ఈరోజు 3000 టీఎంసీలు నీళ్ళు అంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కలిపితే నీటి నిల్వ కెపాసిటీ ఎంత? 1500 టీఎంసీలు కూడా దాటదు. ఒక్క శ్రీశైలం చూసుకోండి, నాగార్జున సాగర్ తీసుకోండి, ఈరోజు కొత్తగా నిర్మించినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేని మీద నిర్మించారు? గోదావరి నది మీద కదా. శ్రీరామ్ సాగర్ దేని మీద నిర్మించారు? గోదావరి నది మీద కదా. మరి ఇదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ OS జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా అభ్యంతరాలు తెలిపారా? ఇప్పుడు తెలంగాణ ఎంత పర్సెంటేజ్ నీటిని కోరుతుంది, అదేవిధంగా ఏపీ ఎంత పర్సెంటేజ్ని కావాలనుకుంటుంది? తెలంగాణ ఇప్పుడు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే 1000 టీఎంసీలు గోదావరి జలాలు, 500 టీఎంసీలు కృష్ణా జలాలు అంటున్నారు. కృష్ణా నది ఈరోజు ఆయకట్టులు ఎక్కువ వేసి ఎక్కడ కింది వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకవేళ వరద వస్తే వరద వచ్చినటువంటి నీటిని ఎంత మేర లిఫ్ట్ చేయగలుగుతున్నారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒక నివేదిక కావాలి కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. ఏం చేయకూడదు 11 సంవత్సరాల్లో? మరి గోదావరి జలాలను మీరు లిఫ్ట్ చేయగలిగితే ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేయగలుగుతారు? ఈరోజు 1,00,000 కోట్లతో నిర్మించారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకము. మరి ఎంత మేర సస్యశ్యామలం చేశారు? ఇక్కడ తెలంగాణ ప్రాంతం యొక్క మెట్ట భూభాగం యొక్క ప్రాంతం దౌర్భాగ్యం ఏంటంటే గ్రావిటీతో నీళ్ళు ఎక్కడ ఇవ్వలేము.
పైన నుంచి కిందికి వాటర్ అదే విధంగా వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఒక్కసారి మనం ఇందాక మాట్లాడుకున్నట్లయితే అని చెప్పేసి అన్నాం, పోలవరం నీళ్లు అంటే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలోకి అనుసంధానం ద్వారా చేసి తీసుకొని వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఆల్రెడీ కృష్ణా డెల్టా ద్వారా నీళ్లు తీసుకుంటున్నారు కదా, తద్వారా మీకు ఇంకా నీళ్ళు ఎక్కువ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది కదా. రేపొద్దున కృష్ణా నది జలాలు ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు రాకపోతే మనకున్నటువంటి దక్షిణ గంగా ఏదైనా అని పిలువబడే నది ఏదైనా ఉంది అంటే గోదావరి నదే. మరి ఆ గోదావరి నదిని 2 తెలుగు రాష్ట్రాలు వాడుకుంటాం మహాప్రభు అంటే మీకు వచ్చినటువంటి నష్టం ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? అయ్యా మీకు కావాల్సినటువంటి నీళ్ళను మీరు తీసుకోండి. మీరు శ్రీరామ్ సాగర్ కట్టుకున్నారు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టుకున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఏమన్నారు? దేవాదుల, కలవకొత్తి, ఎన్ని ఇలాంటివి అన్ని ఎత్తిపోతల పథకాలే. ఎక్కడైనా ఉన్నాయా గ్రావిటీకి నీళ్ళు ఇచ్చేటువంటిది? ఎక్కడ చూసినా ఎత్తిపోతల పథకాలే. మీరు మహా ఎన్ని తీసుకుంటారో తీసుకున్నా 3000 టీఎంసీలో 200 టీఎంసీలు మీరు లాక్కుంటే అదే గొప్ప. ఇప్పుడున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఖర్చు ఎంత అవుతుంది? కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉంది. మరి ఇదంతా ఎందుకు జరగట్లేదు అంటారు? ఎందుకు కమ్యూనికేషన్ కరెక్ట్ లేదంటారు? ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అవుతలేరు? ఎస్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మొన్నటి వరకు ఏ ఇష్యూ లేదు ఈ పోలవరం బనకచర్ల ద్వారా, అకార్డింగ్ టు హరీష్ రావు గారు చెప్పినట్టు. ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది, తెలంగాణలో వచ్చే ఎలక్షన్ నుంచి బలపడనుంది అని ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లో ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏనాడైతే చెప్పారో అప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీలు వివిధ ఆరోపణలు చేస్తూ నీటి వివాదాన్ని కాస్త రాజకీయ ముసుగు తొడిగి రాజకీయ వివాదంగా మారుస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఆనాడు ఆల్మట్టి డ్యామ్ మీద 2 నుంచి 4 మీటర్లు ఎత్తు పెంచుతామంటే ఎంత గొడవలు చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం ద్వారా ఏ ప్రాంతానికి ఎక్కువ నష్టం అండి? తెలంగాణ ప్రాంతంలో ఒక సైడ్ ఉన్నటువంటి ప్రాంతానికే కదా ఎక్కువ నష్టము. మరి ఆనాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొట్టాడారా లేదా? ఆయన సాధ్యమైనంత వరకు కొట్టాడారా లేదా? మరి తెలంగాణ ఈ పొద్దుడికి ఏమంటున్నారు? 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి, మనం కొట్లాడుకుంటే వివిధ రాజకీయ పార్టీలకి ఇది ఒక ఇదిగా మారుతుంది, కూర్చొని మాట్లాడుకుందాము, మీరు ఇన్ని నీళ్లు తీసుకోండి, మేము ఇన్ని నీళ్లు తీసుకుంటాము, 2 తెలుగు రాష్ట్రాలు ముందుండాలి, తెలుగు జాతి ముందుండాలని చెప్పేసి సదా కోరుకునేటువంటి భావించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుపుతారని, అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.